రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనకు స్ట్రాటజిక్ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం గిరిధర్ గారు. గిరిధర్ గారు, హజ్ యాత్ర రాయితీల ఉపసంహరణను మీరు ఎలా చూస్తారు? ఇప్పటివరకు ట్రిపుల్ తలాక్ విషయంలో చాలా కఠినంగానే స్పష్టమైన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు హజ్ సబ్సిడీని తీసివేసే విషయంలో కూడా చాలా స్పష్టంగా ఆ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. రాబోయే రోజుల్లో కామన్ సివిల్ కోడ్ కి అడుగులు పడుతున్నాయనుకోవచ్చా? ఈ యొక్క గవర్నమెంట్ డెసిషన్ హజ్ సబ్సిడీ తీసేయడం అన్నది ఏదైతే చేశారో వాళ్ళు దాన్ని మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. చాలా మంచి డెసిషన్ అది. అది ఏదో యాంటీ ముస్లిం డెసిషన్ కింద మనం చూడకూడదు. దాన్ని ఇస్లాం లో ఉన్న రూల్స్ ప్రకారమే ఫాలో అయినట్లుగా మనం దాన్ని అనుకోవాలి. ఎందుకంటే ఇస్లాంలో చాలా స్పష్టంగా రాసింది, సబ్సిడీ తోటి కానీ మీ స్తోమత లేనప్పుడు మీరు హజ్ యాత్ర చేయకూడదు అని క్లియర్ రాస్తుంది. మీరు స్తోమతకు మించి ఎవరి దగ్గర అప్పు చేసి మీరు హజ్కి వెళ్తే కనుక అది ఫలించదు అని చెప్పి వాళ్ళు క్లియర్ గా రాసుకున్నారు దాంట్లో. కాబట్టి అది ఇంతకాలం కూడాను ఒక 70 ఏళ్లుగాను మన దేశంలో హజ్ సబ్సిడీ అంటూ ఇవ్వడం అన్నది ఇట్ వాజ్ యాంటీ ఇస్లామిక్ యాక్చువల్ గా. ఒక కమ్యూనల్ అజెండా, ఒక సూడో సెక్యులర్ అజెండానే కాకుండా యాంటీ ఇస్లాం కూడా అది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేసినవన్నీ కూడాను ఒక ఇస్లామిక్ షరియా ప్రకారం కూడా మీరు తప్పు పట్టడానికి లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేసింది చాలా శ్లాఘనీయమైన విషయం. దాన్ని మనం అందరూ కూడా సమర్థించాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారా, మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ కంటే ముందర షరియాలోను ఇస్లామిక్ పర్సనల్ లాలోనూ ఉన్న అవకతవకలు ఏవైతే ఉన్నాయో ఒకటొకటి వేరి పారేసిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ అదే వస్తుంది. మీరు అన్నట్లు ఫస్ట్ ఇప్పుడు ట్రిపుల్ తలాక్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి దాంట్లో మల్టిపుల్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాళ్ళు కనుక తీసివేయగలిగితే హజ్ సబ్సిడీను ట్రిపుల్ తలాకు ఇది 3 వెళ్ళిపోయినాయంటే ఇంకా ముస్లిం పర్సనల్ లాలో ఇంకేం మిగలలేదు. కాబట్టి ఇంకా ఇంచుమించు అది షరియానే మనం అనుకోవాలి. రైట్ గిరిధర్ గారు, కొన్ని పొలిటికల్ అంశాలు కూడా మనం ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే పొలిటికల్ గా ఈ అంశాన్ని చూస్తున్న పార్టీలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అటు అసదుద్దీన్ ఓవైసీ ఇంతకాలం కూడా హజ్ సబ్సిడీని తీసివేయాలని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది ఏంటంటే బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం గతంలో మహాకుంభమేళాకు ఇచ్చిన నిధుల విషయం ఏమైంది, లేదా అనేక సందర్భాల్లో హిందూ ఫెస్టివల్స్ కి సంబంధించి కేటాయిస్తున్న కేటాయింపుల్ని ఏ విధంగా చూడాలి, అది కూడా అప్పీజ్మెంట్ అయినా అంటూ ఆయన ప్రశ్నించడం మొదలు పెడుతున్నారు. ఇవన్నీ దేనికి సంకేతం? ఇది ఒక పొలిటికల్ స్టాండ్ లోకి ఎందుకు వెళుతోంది? పొలిటికల్ అంశం కాదు ఇది అని మీరు ఇందాక ఫస్ట్ ఓపెన్ చేశారు. పొలిటికల్ చూడకూడదు నేను అన్నాను. కానీ వాళ్ళు చూడడం అన్నది వాళ్ళ ఆనవాయితీ. అది దాన్ని మనం ఏం చేయలేము. అది బికాస్ అది వాళ్ళు పొలిటికల్ తప్ప ఇంకోటి చేయలేరు. వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్ వాళ్ళు కాపాడుకునే ప్రక్రియలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ లోక్సభలో వ్యతిరేకించకుండా రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ ని వాళ్ళు నిలిపివేయడం అనేది కాంగ్రెస్ ఎందుకు చేశారు? ఇట్స్ జస్ట్ పొలిటికల్, పాలిటిక్స్ తప్ప దాంట్లో ఏమీ లేదు. అలాగే మీరు కరెక్ట్ గా చెప్పారు, అసదుద్దీన్ ఓవైసీ దానికి ఇదివరకు ఎత్తివేయాలి అని చెప్పిన వ్యక్తిలో మొత్తం ప్రప్రథమైన వ్యక్తి ఓవైసీ. ఈ రోజేమో వేరే మాట మాట్లాడుతున్నాడు. అది పాలిటిక్స్ తప్ప ఏమి లేదు. ఇది 4 రోజుల తర్వాత సద్దుమడుగుతుంది. ఇనిషియల్ గా అందరి రియాక్షన్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ కూడాను మెల్లిమెల్లిగా రియాక్షన్ తగ్గిపోతుంది. అలాగే ఒక్కొక్క అంశాన్ని కూడా మీరు ప్రక్షాళన చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇనిషియల్ రెసిస్టెన్స్ అనేది తప్పదు. దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ క్రమేపీ ఇది ఎలాగూ ఉండదు, సమిసిపోతుంది. కాబట్టి దాని గురించి మనం పెద్ద వరి అవ్వాల్సింది లేదు. పొలిటికల్లీ బీజేపీకి మాత్రం తప్పకుండా ఒక విధమైన పాజిటివ్ యాంగిల్లోనే లార్జ్ అంటే టీవీలో వచ్చి పిచ్చి పిచ్చిగా అరుస్తున్న మౌలవీలు ముల్లాలు ఎవరైతే కట్టర్పంథీస్ ఉన్నారో వాళ్ళని మనం ఎక్కువ పట్టించుకోనక్కర్లేదు. మెజారిటీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ ఏవైతే చర్యలు జరుగుతున్నాయో వాటన్నిటికీ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు తప్పకుండాను. కాబట్టి దాని గురించి పొలిటికల్లీ బీజేపీకి లాభమే చేకూరుతుంది కానీ దానివల్ల నష్టమేం లేదు. కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా ఇనిషియల్ గా అన్నా కానీ కూడా వాళ్ళు ఫైనల్ గా దే విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఇంకో విషయం చెప్పారు, అది కుంభమేళాకి ఇచ్చిన సపోర్ట్ గురించి చెప్పారు. కుంభమేళానే కాదు, బెలంగణి చర్చికి ఇవ్వట్లేదా మనం? అక్కడ వస్తున్న యాత్రికులకి అందరికీ సదుపాయాలు కలిగించట్లేదా? అలాగే హజరత్ మొయినుద్దీన్ చిష్తి, తర్వాత నిజాముద్దీన్ ఓలియా దర్గాల్లో జరుగుతున్న ఉర్సులకు సంబంధించి వాటి కూడా గవర్నమెంట్ సపోర్ట్స్ ఉంటున్నాయి కదా. అవును. కాబట్టి ఒక యాత్రలకు సబ్సిడీలు వేరు. కరెక్ట్, యూర్ రైట్. యాత్ర అన్న తర్వాత ప్రభుత్వం వాటికి కొంత లక్షల్లో జనాలు యాత్రికులు వస్తుంటారు కాబట్టి వాళ్లకు
సదుపాయాలు కల్పించడం అన్నది ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి చేస్తున్నారు. అది చివరిగా ఒక పాయింట్ చెప్పండి. డెమోక్రసీ ఇన్ డేంజర్ అంటూ మొన్నటి వరకు సుప్రీంకోర్టు జడ్జిల రివాల్ట్ కి సంబంధించి ఎక్కువ మంది మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు ఇస్లాం ఇన్ డేంజర్ అంటూ కూడా హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ ఉన్నారు, ట్విట్టర్ లో ఎక్కువగా వెళ్తోంది. సో నిజంగా ఇస్లాం డేంజర్ లో ఉందా, లేకపోతే ఇస్లాంలో ఒక రిఫార్మ్స్ వస్తున్నాయా, సంస్కరణల దిశగా ఇస్లాం అడుగులు వేస్తోందా భారతదేశంలో? ఇస్లాం డేంజర్ కాదు, ఇంతవరకు ఇస్లాం వ్యతిరేకంగా మీరు చేశారు. మొదటిగా ఇప్పుడు జరిగింది ఇస్లాం సంబంధించి ఇస్లాంని సమర్థిస్తున్న చర్య ఇది. ఇస్లాంకి వ్యతిరేకమైన చర్య అస్సలు కాదు ఇది. కాబట్టి ఇస్లాం దానికి ఏదో కష్టంలో ఉందనో దానికి వ్యతిరేకమైన చర్య అని మనం అనుకోకూడదు. యాక్చువల్ గా మీరు సౌదీ అరేబియా తీసుకోండి, మీరు గల్ఫ్ లో ఏ దేశం కూడాను సబ్సిడీ ఇవ్వదు వాళ్ళకి. సబ్సిడీ ఇస్తే కనుక అది హరాం, ఇస్లాం ప్రకారం అది హరాం. ఆ హజ్ చెల్లదు, కాబట్టి సబ్సిడీ లేకుండానే వెళ్ళాలి వాళ్ళు. సబ్సిడీలు లేకుండా వెళితేనే మీకు దాని హజ్ యొక్క ఫలితం వస్తుంది. కాబట్టి దాంట్లో రెండు ఉన్నాయి, హజ్ ఉమ్రా రెండు ఉన్నాయన్నమాట. మామూలుగా ప్రతి సంవత్సరం ఎప్పుడైనా వెళ్లేది ఉమ్రా, హజ్ కాలంలో మాత్రం వెళ్లేది హజ్. సో వీటన్నిటి కూడాను మీకు స్తోమతకు మించితే కనుక మీరు చేయకూడదని స్పష్టంగా ఉంది దాంట్లో. కాబట్టి మన పూర్వకాలం అంటే ఇండిపెండెన్స్ రాకముందు కూడాను ఇస్లామిక్ పరిపాలన ఉన్నప్పుడు మొఘల్ సామ్రాజ్యంలోను, తర్వాత ఖిల్జీలు ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎవరు కూడా సబ్సిడీస్ ఇవ్వలేదు. హజ్కి ఎవరు సబ్సిడీస్ ఇవ్వలేదు, ఎందుకంటే అది హరాం అది. కాబట్టి అది ఇస్లాం ఏదో డేంజర్ లో ఉంది అనడం అన్నది చాలా పొలిటికల్లీ లోడెడ్ స్టేట్మెంట్. దాన్ని మనం అసలు దానికి బేసిసే లేదు, ఇస్లామిక్ షరియాలో బేసిస్ లేదు. కాబట్టి అటువంటి వారిని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అసలు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు, మీ విశ్లేషణ మాత్రం